దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముని శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనం అది కొద్ది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అసలు ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తుండగా ఈ మాటలను మన జ్ఞాపకం చేసి ముందుకు సాగుదాము. దేవుడు ఈ భూలోకంలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారందరినీ కూడా నీతిమంతులుగా ఎంచాడు. మన ఈ మాటను మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి కింది వచనంలో మనం చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తను ఎందరినైతే ఏర్పరచుకున్నాడో వారందరూ కూడా నీతిమంతులు చేశాడు, వారందరినీ కూడా మహిమపరిచినట్లుగా ఆ లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అంతేకాక ఇక్కడ ఏముందంటే యెహోవా యందు సంతోషి, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి దాని కుమారులుగా కుమార్తెలుగా ఆయన నామ పెట్టబడినటువంటి జనాంగముగా, ఆయన సేవకులుగా, ప్రవక్తలుగా, ఆయన సంఘముగా పిలువబడుతున్నారో మీరందరూ కూడా ప్రభువుని బట్టి సంతోషించాలంట. ఎందుకు ఆయన బట్టి మనం సంతోషించాలి అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు మనము పరిశుద్ధమైన దినము, ఆ దేవుని ఆరించే దినము కనుక ఈ రోజును బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పోయిన సంవత్సరం ఉన్నవారు ఎవ్వరు కూడా ఈ సంవత్సరంలో లేరు. పోయిన వారంలో ఉన్న వారందరూ కూడా ఈ వారంలో లేని వారు అనేకులుగా ఉన్నారు. ఆరోగ్యాలు పాలైపోయిన వారు ఉన్నారు, అస్వస్థలు పాలైపోయి ఉన్నారు. అనారోగ్యం పాలైపోయినప్పటికీ కూడా ప్రభువుపై మనం ఆధారపడుతూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ కష్టకాలంలో నుంచి వెళ్ళి ప్రభువును విడిపిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఇస్తున్నట్టు ఒక భరోసాను బట్టి, ధైర్యమును బట్టి, శక్తిని బట్టి, ఓదార్పును బట్టి, కనికరమును బట్టి, సహవాసమును బట్టి మనం ఏం చేయాలి? దేవునికి సంతోషించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఉదయంలో దుఃఖం కలిగినా కూడా సాయంకాలమునకు నవ్వు కలుగును, సంతోషం కలుగును. దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితాలలో ఒక పూట బాధ కలిగినా కూడా మరుసటి పూటకు దాన్ని సంతోషంగా మార్చివేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకే నువ్వు దేవుని బట్టి నువ్వు సంతోషించినట్లయితే నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా క్షణములలో మార్చివేసే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నేను ఎందుకు పదే పదే శద్రకు, మేషకు, అబేద్నెగోలను ధాన్యాలు తీసుకొచ్చి ముందు పెడతానంటే వారి పరిస్థితులు క్షణాల్లో మారిపోయినాయి, కానీ వారి చివరి వరకు కూడా వారి విశ్వాసమును విడిచిపెట్టను లేదు. పౌరుషము కలిగి విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు కాబట్టే వారి చరిత్రలో మార్చివేసిన వారుగా ఉన్నారు. రాజు యొక్క శాసనం